ఓకే అండి, నేను స్టార్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. నేను ఈ లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఆడవాళ్ళ పైన జరుగుతున్న దాడులు, అన్యాయాలు ఇవన్నీ చూస్తూ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పుకుని 151 ఎమ్మెల్యేలు 20 మంది ఎంపీలు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. ఏమయ్యారు ఈ 151 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎంపీలు? ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? నిద్రపోతున్నారా? లేకపోతే మీకు వేయాల్సిన బిస్కెట్ల కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రంలో ఆడపిల్లకి సెక్యూరిటీ లేదా? నమస్తే డీజీపీ గారు, మీ ఫ్యామిలీలో అమ్మాయిలు బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మనకి అంతే చాలు. మిగిలిన ఆడవాళ్ళ క్షేమము, సెక్యూరిటీ, సేఫ్టీ మనకి అవసరం లేదు, అంతేనా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒకప్పుడు ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎలా మారింది? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు పెట్టారు? ప్రజలు తప్పు చేస్తే శిక్షించి క్రైమ్ రేట్ని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా చూడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఎలా అయిపోయింది? అధికార పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, వీళ్ళతో ఒక పబ్లిక్గా కొట్టించుకొని మసాజులు చేయించుకోవడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంటా? ఇంకా దేనికి పనికిరారా? మీకు మీ డిపార్ట్మెంట్లో కొంతమంది నిరుపేద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సరిపోక, జీతాలు సరిపోక కరప్షన్కి అలవాటు పడిపోయిన పోలీస్ వాళ్ళు కేసుల్ని పట్టించుకోవడం లేదు. మీకు నిజంగా డబ్బులే ముఖ్యం అనుకుంటే చెప్పండి. కన్న పాపానికి ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లలుగా పుట్టి ఇట్లా హింసలకి గురవుతున్న ఆడపిల్లలు అందరూ చందాలు వేసుకొని మరీ మీకు డబ్బులు ఇస్తాం. అప్పుడైనా ఆడపిల్లల పైన జరుగుతున్న వాటికి కొంచెం న్యాయం చేసి నేరస్తుల్ని శిక్షించండి. ఇంకా హోమ్ మినిస్టర్ గారు, ఏమ్మా సుచరిత గారు, మీరు ఆ స్క్రిప్ట్ రాసుకొని చదవడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా? ఇన్ని ఘటనలు జరిగితే గానీ తమరు బయటికి రావాలని మీకు అనిపించలేదా? అసలు ఆమోదించబడని ఒక దిశ చట్టం గురించి మీరు అంత బాగా చెప్పారా? ఉరిశిక్ష పడిందా? ఉరిశిక్ష అంటే బాత్రూంలో పొద్దున్నే గుండెపోటు లేకపోతే సాయంత్రం గొడ్డలిపోటుగా మారడం అనుకున్నారా? ఉరిశిక్ష అంటే అసలు రాష్ట్రంలో ఎవరికి తెలీదా? అంత లోపల చేసేస్తున్నారా? దిశ చట్టం బాగా అమలవుతుందా? రంగులేసినంత ఈజీ అనుకున్నారా చట్టాలని అమలు చేయడం అంటే? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కనీసం మీ ప్లేస్లో ఒక మగ హోమ్ మినిస్టర్ ఉన్న కరెక్ట్గా స్పందించే వాళ్ళేమో. సిగ్గుపడండి. ఒక లేడీ హోమ్ మినిస్టర్గా ఉండి ఇట్లా పనికి మాలిన యూస్లెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీకు మీ పైన అసహ్యం రావట్లేదా? ఇప్పటికన్నా మారండి. అసలు నిజాలు తెలుసుకొని ప్రజలకి ఉపయోగపడేలాగా ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వండి. దిగజార్చుకోకండి మీ పరువుని మీరే. ఇంకొక ఎంపీ, నువ్వు ఎంపీవా బ్రోకర్వా? ఆడపిల్ల చనిపోతే, ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆమెకు సపోర్ట్ చేయాల్సిన నువ్వు తప్పు చేసిన వాడిని వదిలేయమని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తావా? దోచుకుంటున్నా సరిపోలా? ఇట్లాంటి తప్పులు చేస్తున్న తప్పుడు ఎదవల్ని పక్కన నిలబెట్టి బ్రోకర్ పనులు చేస్తున్నావా నువ్వు? సిగ్గనిపించట్లేదా? ఇందుకోసమా మిమ్మల్ని ఎన్నికల్లో ఎన్నుకున్నది ప్రజలు? సిగ్గుతో చచ్చిపోతున్నాం ఇట్లాంటి వాళ్ళకు ఓట్లేసినందుకు. ఇప్పుడైనా మారండి. ఇంకా జబర్దస్త్ మేడం రోజా గారు, ఈమె నోటి దూలకు అసలు కంట్రోలే ఉండదు. ఏమ్మా మీకు ఇప్పుడు నోళ్ళు రేవట్లేదా? నువ్వు ఒక ఆడదానివేగా, నువ్వు ఒక ఆడపిల్లకి తల్లివేగా, నువ్వు ఒక మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కదా. ఏం నోరు లేవట్లేదా? ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని వీళ్ళని చండాలమైన మాటలు మాట్లాడడం కోసమే నీకు నోరు లేస్తుందా? నీ నియోజకవర్గం కాకపోతే ఏంటి? నీకు కూడా ఓట్లేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయింది. మాట్లాడవా? నువ్వు ఒక తల్లివే కదా. జగను గన్ను అంటివి, జగన్ రాడు, ఆ గన్ పనిచేయదు. డైలాగులు మాత్రం ఇంత పెద్దగా చెప్తారు అసెంబ్లీలో.
ఎందుకమ్మా మీరు సిగ్గుతో తాళొంచుకోండి. ఇంతమంది లేడీస్ ఉన్నారు. విడుదల రజని ఈమె చిడతలు కొట్టడానికి కొట్టించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. మీరు మీ బిల్డప్లకి మీ ఫోటోషూట్స్కి పెట్టే టైము ప్రజల కోసం కాస్తనా పెట్టండి మేడం. కనీసం ప్రజల్లో మీకు ఒక మంచి పేరన్నా ఉంటుంది. మీ నియోజకవర్గం కాకపోతే మీరు మాట్లాడరా? మీరు ఒక ఆడదానివేగా నువ్వు కూడా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా అండి? అది మీ కూతురుకో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా జరిగితే ఇట్లానే వదిలేస్తారా? స్పందించరా? సిగ్గుపడండి మీలాంటి వాళ్ళని ఇట్లాంటి సమాజంలో మేము ఎన్నుకున్నందుకు. శాంతి గారు, తర్వాత కళావతి, పద్మావతి, లక్ష్మి, ఇంకో శ్రీదేవి, రోజా సెల్వమణి, ఇంతమంది దాదాపు 12 to 13 మెంబర్స్ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు లేడీస్ ఉన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారా? నోళ్ళు లేవా మీకు? కొంతమంది అయినా అప్పుడైనా కనీసం బూతులు మాట్లాడడానికైనా ప్రెస్ ముందుకు వస్తారు. మిగిలిన వాళ్ళు అసలు ఉన్నారో లేకపోతే ఎవరైనా వీళ్ళని తీసుకెళ్లిపోయారో కూడా తెలియదు. రాష్ట్రంలో నుంచి పారిపోయారో కూడా తెలీదు. ఈమె ఉండవల్లి శ్రీదేవి, ఈమెకి ఇల్లీగల్ యాక్టివిటీస్లో అన్నిట్లో పనులు ఉంటాయి. ఆమె దాకొస్తే ఏమో ప్రెస్ ముందుకు వచ్చి కన్నీరు కాల్చేస్తుంది. మిగిలిన సమస్యలు పట్టవమ్మా నీకు? ఇంకా వరుసగా ఇప్పుడు నోటిదూల క్యాండిడేట్స్ దగ్గరికి వద్దాం. నెంబర్ 1 నోటిదూల క్యాండిడేటు ఈయన బూతుల మంత్రి కొడాలి నాని. ఏం కొడాలి నాని, నీకు విశ్వాసం లేకుండా అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అని తిట్టడానికే నీకు బిస్కెట్లు వేస్తున్నారా? ప్రజల సమస్యలు పడ్డవా నీకు? నువ్వు నిజంగా మంత్రి అనే పదానికి నువ్వు నిజంగా ఇది చేయాలనుకుంటే, నువ్వు నిజంగా మనిషివైతే ఇప్పుడు నువ్వు మాట్లాడతావే బూతులు ఎప్పుడు? ఇన్ని తప్పులు జరుగుతున్న రాష్ట్రంలో తప్పులు చేసిన నేరస్తుల్ని తిట్టు, వాళ్ళని పట్టించుకొని పోలీసుల్ని శిక్షించని పోలీసుల్ని తిట్టు. అప్పుడు నేనే నీకు పోస్ట్ పెడతా. చదువు సంస్కారం లేకపోయినా ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నాడు కొడాలి నాని అని నేనే పోస్ట్ పెడతా నీ గురించి. అర్థమైందా? ఇంకా అనిల్ అన్న, ఏం అనిల్ అన్న, అసెంబ్లీలో డైలాగులు బాగా కొడతావు, ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొడతావు, తొడగొడతావు. ఇప్పుడు చూపి నీ సినిమా డైలాగులు. పోలీసుల్ని చెప్పు, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఇలాంటివి జరుగుతున్నవి అన్ని అన్యాయం, ఆడవాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మాట్లాడు. మీ గవర్నమెంట్ని, మీ పోలీసుల్ని ప్రశ్నించు. ఇట్లాంటి వాటికి సినిమా డైలాగ్స్ గుర్తురావా మీకు? ఇంకొకసారి మీరు సిగ్గు లేకుండా 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, మేము పెద్ద తోపులం అన్నారంటే సిగ్గుపడండి ఆ మాట చెప్పడానికి. ఏం అంత పొడి చేస్తున్నారని రాష్ట్రంలో అంత కాలర్ ఎగరేసుకొని చెప్తారు మీరు? మీ వల్ల రాష్ట్రం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది ఏ విషయంలోనూ. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలోకి వస్తే ఇంకా చండాలంగా తయారైంది. ఇక్కడున్న ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు పరిచయం అయ్యి, ఇండియాకి వెళ్ళావా ఎప్పుడైనా అని అడిగితే లేదు అంది. నాతో వస్తావని అడిగితే రాను అంది. ఎందుకు అని అడిగితే చెప్పిన ఆన్సర్కి నేను సిగ్గుపడి తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే. ఇండియాలో మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉంటారంట కదా, ఉమెన్కి సేఫ్టీ ఉంటుందంట కదా, సో నేను రాను అని చెప్పింది. ఇది ప్రపంచంలో దేశాల్లో మన కంట్రీ గురించి చెప్పుకుంటుంది. ఒకప్పుడు ఇండియా అంటే కల్చర్కి ఇంకా సంప్రదాయాలు సంస్కృతులకి ఇంత ఎత్తున ఉండేది. ఇప్పుడు చండాలంగా తయారైంది. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్కి నా దగ్గర అసలు సమాధానం లేదు. అది మన పరిస్థితి. కాబట్టి సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. ఏంటి 2 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప, ముసల్ది, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అసలు మాటలతో వివరించలేనంత ఘోరంగా రేప్ చేసి చంపుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఊరుకుంటారా? చెప్పండి. అండ్ ఈ బ్లూ బఫూన్స్కి చెప్తున్నా, ఇక్కడ కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నా,
అరే మీరు ఇంత సిగ్గు లేకుండా ఒక అమ్మాయిని బూతులు పెడతారు, సిగ్గు లేకుండా ఆ అమ్మాయి బాడీ గురించి చండాలంగా కామెంట్స్ పెడతారు. ఇదే మీ ఇంట్లో అక్కకి రేప్ జరిగితే నువ్వు అన్ని మూసుకొని కూర్చుంటావా? క్వశ్చన్ చేయవా? ఇంకా సిగ్గు లేకుండా మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా జరిగితే ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుంది, చట్టం తన పని తను చేసుకుపోతుందని సొల్లు కబుర్లు చెప్తూ కూర్చుంటారా? మీ ఇంట్లో జరగలేదనేగా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా? అనిల్ అన్న సింహమా? ఏది కామన్న పోయిన శ్రీనివాస్ యాదవ్ సింహం అయితే కరెక్ట్గా చేయమని చెప్పి ఆడవాళ్ళని అప్పుడు ఒప్పుకుంటా, నేనే పోస్ట్ పెడతా అనిల్ సింహం అని. అర్థమైందా? ఇలా చెప్పుకోవడానికి సిగ్గుపడండి మీరు. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకుపోయా మీకు? మీ తప్పు లేదు. ఇట్లాంటి గొర్రెలనంతా తీసుకొచ్చి మా నెత్తిని రుద్దారు, ప్రజలు ఓట్లేశారు. ఓట్లేసిన ప్రతి ఒక్కరు చెప్తూ కొట్టుకోవాలి. ఇప్పుడు కొట్టుకుంటున్నారు మీ పుణ్యమా అని. దిశ చట్టం అంట, అసలు ఆ చట్టమే ఆమోదించబడలేదు. దాని కింద ఎన్ని కేసులు ఉన్నాయో, అసలు ఏ కేసులు ఎక్కడ రిజిస్టర్ అయ్యాయో ఏమో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆమె వచ్చి ఏదో చెప్తుంది కబుర్లన్నీ. సిగ్గుపడండి. 151 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రంలో రోజుకొక ఘటన జరుగుతుంది ఆడవాళ్ళ పైన. కానీ మీరు నోరు మెదపరు. ఒక అమ్మాయి దివ్యాంగురాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయి చచ్చిపోతే, ఆ అమ్మాయి సైకిల్ మీదనే ఉండి చనిపోతే ఆత్మహత్యనా? సిగ్గు లేదా మీకు ఆత్మహత్య అని చెప్పడానికి? మళ్ళీ క్వశ్చన్స్ చేస్తే మా పైన కేసులు పెడతారా, బెదిరిస్తారా? ఫస్ట్ మీ పనులు మీరు సరిగ్గా చేస్తే ఎవరెందుకు క్వశ్చన్స్ చేస్తారు? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న రాష్ట్రంలో ఒకే ఒక్క లేడీ రాష్ట్రం అంతా తిరిగి అన్యాయం జరిగిన అన్ని చోట్లకి వెళ్ళి తిరుగుతుంది. అది కూడా ప్రతిపక్షానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే అనిత గారు. సిగ్గు తెచ్చుకోండి. మీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తీరిక లేదా? లేకపోతే నోర్లు పనిచేయట్లేదా? కళ్ళు కూడా పనిచేయట్లేదా? మీరెందుకు ఇంకా రాష్ట్రంలో ఏం చేయడానికి? అభివృద్ధి తెలీదు, ఏమి రాదు. ఆఖరికి ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కూడా చేత రాదు. ఎందుకు మీకు? ఈయన పేరేంటి? కాళహస్తి మధుసూదన్. నీకు వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడి మాట్లాడడం చేత రాదా? ఏది ఇప్పుడు మాట్లాడు. గుండెనుగులా తిని కూర్చున్నావుగా, ఇప్పుడేం నోరు మెదపట్లేదే? రావట్లేదా మాటలు? ఇంకోసారి అన్నా ఎవరైనా ఎక్కడో ఉండి మాట్లాడినా నేను అక్కడి నుంచి వచ్చిన ఆడపిల్లనే. నాకు ఓటు హక్కు, నేను ఎక్కడున్నా నాకు ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కాబట్టి మాట్లాడే హక్కు నేను ఎక్కడున్నా నాకు ఉంటుంది. నేనేం తప్పు మాట్లాడట్లేదు, ఎవరిని బెదిరించట్లేదు, భయపెట్టట్లేదు. జరగాల్సిన వాటిని అడుగుతున్నా. కాబట్టి ఎక్కడో ఉండి మాట్లాడుతున్నా అనే మాట ఇంకోసారి నాతో అనకండి. ఎక్కడుంటే ఏంటి? నేను తప్పు మాట్లాడుతున్నానా? అంత జరుగుతూ ఉంటే మేమెందుకు మాట్లాడతాం? ఒక్క స్టేట్మెంట్ చేయలేకపోతున్నారు. నువ్వు పెట్టిన ఈ కామెంటు మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెట్టు. మీరు ఇలా చేయలేకపోతున్నారు కాబట్టే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా మిమ్మల్ని కూస్తున్నారు. మీ మొహాలకి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ చేయడం కూడా రాదా అని నాకు చెప్పడం కాదు. ఎవరికమ్మా ఓటేయాలి? ఓటు హక్కు ఉంది. నేను ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది. నేను మీకు ఓటేస్తేనే మాట్లాడాలా? లేకపోతే మాట్లాడకూడదా? మీ పార్టీకి ఓటేసిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకాలా? వేరే వాళ్ళు బతకూడదా? ఏం కామెంట్స్ పెడుతున్నారు మీరు? లోకేష్ నాయర్ బ్రదర్, నేను ఇక్కడ దళితులు కానీ మాట్లాడట్లేదు. ఏ పార్టీ అయినా, ఏ కాస్ట్ అయినా, ఏ రీజన్ అయినా, ఏ రిలీజన్ అయినా ఒక ఆడపిల్ల ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మాట్లాడాలి. ఇలా కాస్ట్లను ముందు పెట్టి సిగ్గులేని రాజకీయాలు చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మారండి. జబర్దస్త్ రోజా గారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చే బదులు
ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జగను గన్ను ప్రాసలు బాగున్నాయని మాట్లాడటం కాదు. జగన్ గారికి వెళ్ళి చెప్పండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిలక పలుకులు పలికారంటే ఎలక్షన్స్కి ముందు అక్కయ్యలు చెల్లెమ్మలు అని మైకులు పట్టుకొని మాట్లాడు. ఏదన్నా అక్కలకి చెల్లెలకి ఇచ్చే మర్యాద నువ్వు ఇదేనా? నీ ఇంట్లో ఒక ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? స్పందించవా? మళ్ళీ అసలు చేసేవన్నీ చెత్త పనులు. మాలాంటి వాళ్ళు చూసి చూసి ఉండలేక వచ్చి మాట్లాడితే మీకు ఎక్కలేని కోపం వచ్చేస్తుంది. లేకపోతే మీ బ్యాచ్ని తోలేస్తారు మా మీదకి. కామెంట్లు పెట్టండి, నోరు నొక్కండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని. అసలు లా అండ్ ఆర్డర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? అసలు ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ రోజు రోజుకి ఎస్పెషల్లీ లేడీస్ పైన ఎందుకు పెరుగుతున్నాయి? మీరు భయపెట్టడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టే. మీరు శిక్షించి కరెక్ట్గా నేరస్తులకి శిక్ష పడి అది పబ్లిక్గా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎవరైనా భయపడతారు తప్పు చేయడానికి. మీకెంతసేపు భజనలే సరిపోయింది. ఆమె ఎవరో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అనుకో సామి అయిపోద్ది, నువ్వు అనుకుంటే సామి అయిపోద్దంట. ఏదమ్మా అనుకోమని చెప్పు, అయిపోతుందేమో చూద్దాము. అట్లనే అనుకోని దిశ చట్టం అన్నారు. ఆ చనిపోయిన దిశ కూడా ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటది, నా పేరు పెట్టి ఇన్ని చేస్తున్నారు వీళ్ళు అని. ఒక్కరికి న్యాయం చేయట్లా. అనుకోమనమ్మా, జరుగుతుందేమో చూద్దాము. ఆ సామ అనుకుంటాడంట అయిపోద్దంట. ఇందుకే కదా అసెంబ్లీకి మీరు వెళ్ళేది, భజన చేసుకోవడానికి. నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్కరిని మించి ఇంకొకరు మాట్లాడడానికి ఏముందన్నా. వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడడానికి ఏముంది? మాట్లాడతారు. న్యాయం జరగాలి కదా. 2 రోజులు ఇప్పుడు అమ్మాయిలు బతుకున్నప్పుడు కంప్లైంట్స్ ఇస్తే ఎవరు పట్టించుకుంటున్నారు? చనిపోతే అది కూడా మీడియా ఫోకస్ చేసిన కేసెస్కే మీరు న్యాయం చేస్తారా? అది కూడా హడావిడి చేసుకొని రోజులు వదిలేస్తారు. మీడియా కవర్ చేయకపోతే కేసులు కాదా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు కనలేదా ఆడబిడ్డల్ని? ఇప్పటికైనా ఇన్ని జరుగుతుంటే మారండి అన్న, మైండ్ సెట్ మార్చుకోండి. చదువుకొని కూడా ఇట్లా మూర్ఖంగా రూల్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తే అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు. ఇన్ని జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకుపోయాయా? ఒక కాస్ట్ని సపోర్ట్ చేస్తున్న మీరు రాజకీయ నాయకుల్ని సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉన్న ఒక బ్రిటిషర్ ఒక అమ్మాయి నాతో అలా అంది. అది ఇండియా పరిస్థితి బయట. మనమేమో పెద్ద తోపుల్లాగా ఇండియా డెవలపింగ్ కంట్రీ, మేక్ ఇన్ ఇండియా, అది ఇది అని మన దీంట్లో మనం ఉదరు కొట్టుకుంటూ ఉంటాం మన మీడియాల్లో, ఎవరికి నచ్చిన మీడియాలో వాళ్ళు. ఇది బయట పరిస్థితి, అంత చండాలంగా ఉంది. సింపుల్గా ఒకే ఒక మాట అంది, మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ అంట కదా అని. ఏం మాట్లాడాలి? అది మన పరిస్థితి బయట దేశాల్లో ఉన్నది. ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి అర్థమైంది. ఇంకా చెప్పుకోకుండా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో. కాబట్టి నేను చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక కేసు ఒక అమ్మాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మాకు అన్యాయం జరుగుతుంది, మా అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు స్టార్టింగ్లోనే మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకోండి. అలా తీసుకుంటే ఎంతోమంది అమ్మాయిలు ఈ రోజు వరకు బతుకుండే వాళ్ళు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా సరే వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులో ఏముంది, ఎందుకు పెడుతున్నారో అని ఆలోచించి ప్రాపర్ యాక్షన్ తీసుకోండి. ఇమ్మీడియట్గా అమ్మాయిలు బతుకుతారు. అరెస్ట్ అవుతారన్నా ఎన్ని రోజులు, 2-3 రోజులు మళ్ళీ బయటికి వస్తారు. అరెస్ట్ అవ్వడం ఎంతసేపు? పేపర్ వర్క్ చేసినంతసేపు పట్టుదల బయటికి రావడానికి. ధర్మతేజ టీడీపీకి సపోర్ట్ చేయమంటావా? నేనేం మాట్లాడుతున్నారా? నేను పార్టీ గురించి మాట్లాడుతున్నానా? చెవులు పనిచేయవా? అర్థం కాదా తెలుగు? నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను పర్టికులర్గా ఈ పార్టీకే సపోర్ట్ చేయని చెప్పానా? నీ ఇష్టం వచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకో, ఎదవలకి మాత్రం సపోర్ట్ చేయకని చెప్తున్నా. ఇంకా ఈ దరిద్రులు మీకంత ఉండలేకపోతే ఎటనెళ్ళి చావచ్చు కదా. మిమ్మల్ని మీరు బ్లేడ్తో కట్ చేసుకొని మిమ్మల్ని మీరు హింసించుకోండిరా. ఎందుకు ఆడపిల్లల మీద పడతారు?
మీకు చిన్న దెబ్బ తగిలితే అమ్మ అబ్బా అని ఏడుస్తారుగా, అట్లనేగా ఆడపిల్లలకి కూడా మీరు హింస పెడుతున్నప్పుడు జాలి లేదా? కడపలో ఒక అమ్మాయిని ఎంత ఎంత దారుణంగా రేప్ చేశారు. మనుషులేనా మీరు? అసలు చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. 4 ఏళ్ల పాప, 2 ఏళ్ల పాప, నెలల పిల్లలను కూడా వదలరా? థూ, ఏం బ్రతుకులరా మీవి? మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ప్లీజ్, నేను పోలీస్ వాళ్ళని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక కేసు వచ్చిన వెంటనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నేరం జరిగిందని ప్రూవ్ అయితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇట్లాంటివి చాలా చాలా తగ్గుతాయి. మీరు అనే వాళ్ళు భయం పెట్టకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీరు దేనికి లొంగుతున్నారో మాకు తెలీదు. డబ్బు కోసమే అనుకుంటే కొంతమంది ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్స్, చెప్పాను కదా ఇంతకు ముందు, ఆడపిల్లలని కన్న పాపానికి ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలుగా పుట్టి హింసలకి గురైనందుకు ఆడపిల్లలు చందాలేసుకొని మరి మీకు డబ్బులు ఇస్తాం కావాలంటే. న్యాయం జరిగేలా చూడండి ఇట్లాంటి అన్యాయం అయిపోయిన ఆడపిల్లలకి. అసలు ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక తమ్ముడు కానీ, అన్న కానీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి నా కూతురికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరు? మీకు అసలు మీరు ఉన్నదే అందుకు. మీకు అంతకు మించి ఏం పనులు ఉంటాయి? మీరు పొలిటీషియన్స్కి మీ జీవితాన్ని తాకట్టు పెట్టేశారా? వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చుకోవడం కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయిందా? మళ్ళీ ఆ మాట ఎంత బాగా చెప్పారంటే, మసాజ్ చేయించుకున్నాడా నడి రోడ్లో పడి దొర్లుతూ ఉంటే కొట్టేసి తోసేసి వీడియోస్ అన్ని బయటకు వచ్చినా కూడా మసాజ్లా. ఏం మాట్లాడాలి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే? మీకు చెప్పడానికి ఎలా ఉందో కానీ వినటానికి చూడటానికి మాకు చాలా సిగ్గుగా, అసహ్యంగా ఉంది. రమేష్ నాయుడు, దిశా చట్టాలు చేశారు కదా, న్యాయం చేస్తారులే. దిశా చట్టాలు కాదన్నా, ఇంకా 100 చట్టాలు వచ్చినా పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే, ఎంతసేపు పొలిటీషియన్స్ కమ్ముడిపోతే, ఎన్ని చట్టాలు వచ్చినా ఏ అమ్మాయికి న్యాయం జరగదు. ఇలా మనం వచ్చి మాట్లాడుకోవడం తప్ప ఇంకా ఏముండదు. ఈ పొలిటీషియన్స్కి కనీసం మాట్లాడేంత తీరిక కూడా ఉండదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అవసరం లేదు, అంతే. ఏ అన్నా, ఒక ఆడపిల్ల చనిపోవడానికి గంట చాలా? ఆడపిల్ల చనిపోతే శిక్షించడానికి మీకు నెల కావాలా? అప్పుడొచ్చి మేము మాట్లాడాలా? ఏది సరే, ఇన్ని రోజుల నుంచి ఇప్పుడంటే ఈ విషయాల్లో నెల రోజులు టైం అడుగుతున్నారు. ఇన్ని రోజులుగా దిశా చట్టం మీద ఇన్ని చేస్తున్నారు కదా, ఒక్క కేసు ప్రాపర్ ప్రూఫ్తో దిశా చట్టం కేసు కింద ఒక కేసు నమోదైంది. ఆ కేసు కింద ఇంతమందిని మేము శిక్షించాము అని చెప్పి ఒక కేసు బయట పెట్టండి అన్న, అప్పుడు నేను అసలు మాట్లాడడం మానేస్తా. నెల రోజుల తర్వాత నేను మాట్లాడాలా అన్న? అంటే ఈ నెల రోజులు ఇంకెన్నైనా జరగవచ్చు, మేము మాట్లాడకూడదు అంతేనా? ఇన్ని రోజులు జరిగిన వాటి గురించి ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళేమో చంపేస్తారు, ఆమె అమ్మాయి ఏమో హింసకు గురే చనిపోద్ది. తల్లిదండ్రుల బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక ఆయేషా తల్లి, ఒక ప్రత్యూష తల్లి, ఒక నిర్భయ, ఒక ప్రియాంక తల్లి, వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్తారు వాళ్ళ కడుపు కోత ఎట్లా ఉంటుందో. మనం సింపుల్గా కూర్చొని డైలాగులు వేసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే అన్యాయం జరిగింది మనకి, మన ఇంట్లో వాళ్ళకి కాదు కదా, మనకి సమ్మగా ఉంటుంది. సింపుల్ కదా అన్న కామెంట్స్ పెట్టడం కూర్చొని. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మారండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు, రాష్ట్రం ఎటెళ్ళిపోతుంది, సేఫ్టీ ఎక్కడుంది, సెక్యూరిటీ ఎక్కడుంది? ఎంతసేపు ఆడవాళ్ళని మీరు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అంటే, అవును మేము సరే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ లైవ్లో. ఒక అమ్మాయి తప్పు చేస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఏ మగాడైనా, మీరు అంత నిజంగా నిజాయితీ మగాళ్ళైతే అమ్మాయి అంత తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు లాగిపెట్టి ఒకటి ఇచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగొచ్చుగా. మీరు అలా అడగరు, అమ్మాయిని యూజ్ చేసుకుంటారు, మళ్ళీ అమ్మాయిని తప్పు పెడతారు. ఈడెవడో వనజాక్షి అంట,
అరే మీ అదేంటి అప్పుడెప్పుడో కాలం నాటివన్నీ తీసుకొస్తారు, ఇప్పుడు జరుగుతుంది మీకు కళ్ళకు కనిపించవా? ఏమన్నా అంటే ఆ గోదావరి పుష్కరాలు అంటారు, వనజాక్షి అంటారు. అసలు ఆ విషయంలో ఏం జరిగే తెలుసుకోండి. ఇంకోసారి గోదావరి పుష్కరాలని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టారనే ముందు ఇప్పుడు ఏం జరుగుతున్నాయని చూడండి. వాళ్ళు గడ్డి తిన్నారంటే నువ్వు గడ్డి తింటావా? తినవు కదా. నువ్వు వనజాక్షి గురించి మాట్లాడితే నేను శ్రీలక్ష్మి గురించి మాట్లాడతా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంత దారుణంగా చేశారు, జీవితమే లేకుండా చేశారు. ఇప్పుడు ఆమె పేరు బయటకు తీసుకొస్తున్నారు మళ్ళీ. చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న చేసి మేము గాడిదలు కాస్తారా? అన్నీ వాళ్ళు చేస్తే మీరేం చేస్తారు? గొర్రె కాపులరా మీరేమన్నా? గొర్రెలు కాచుకుంటూ కూర్చుంటారా, లేకపోతే నిద్రపోతారా, లేకపోతే బిస్కెట్లు వేస్తుంటే ఏరుకుంటూ కూర్చుంటారా? అన్నీ వాళ్ళు చేస్తే మీరేం చేస్తారు? వాళ్ళు ఎందుకు, నేను అడుగుతున్నాగా, వాళ్ళు అడిగితేనే చేస్తారా? సో ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కూడా భద్రత లేదు. నేను సేఫ్టీగా ఉండమని అమ్మాయిలకి చెప్పలేను, ఎందుకంటే ఎక్కడున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇల్లు వదిలి బయటికి వెళ్ళకుండా మేము బ్రతకలేము. వెళ్తేనేమో చచ్చిపోయే వల్ల తిరిగి వస్తున్నారు అమ్మాయిలు. కాబట్టి ఎవరిని తిట్టాలో కూడా నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఈ డర్టీ పాలిటిక్స్ చేస్తున్న డర్టీ పొలిటీషియన్స్ దయచేసి సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు తెచ్చుకొని మారి లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చెయ్యండి. దోచుకొని తినుంటారుగా బానే, ఇంకా ఆపేసి కనీసం ఇప్పటి నుంచి అయినా మంచిగా రూల్ చేయండి. అండ్ పోలీస్ సిస్టమ్, మీకు డబ్బులు అవసరమైతే మేము చందాలు వేసుకొని ఇస్తాము, మీరు శిక్షలు పడేలాగా చేయండి నేరస్తులకి. సో అందరికీ నమస్కారం. అండ్ ఇంకొక విషయం, యదవలు మీకంత ఆగలేకపోతే మీ బాడీని మీరు కట్ చేసుకొని మిమ్మల్ని మీరు రేప్ చేసుకోండి, ఆడవాళ్ళ మీద పడకండి.